Hi guys, welcome to my channel Jobs with Hansika. అమెజాన్ అండ్ 24/7 AI నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. అమెజాన్ నుంచి అయితే ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ జాబ్ రోల్ అయితే ఇది బెంగళూరు లొకేషన్ అండ్ విచువల్ అని ఇచ్చేస్తారు చూడండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీరు జాయిన్ అయ్యారంటే లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఏమి ఉండదు. కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి టేక్ అన్ అప్రోప్రియేట్ యాక్షన్ టు ఐడెంటిఫై అండ్ హెల్ప్ మినిమైజ్ రిస్క్ పోస్ట్ బై ద ఫ్రాడ్ ప్యాటర్న్స్ అండ్ ట్రైన్స్. ఏదైనా ఫ్రాడ్కి రిలేటెడ్ ఇష్యూస్ జరుగుతుంటాయి కదా అమెజాన్లో. సో మీరు వాటి మీద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేవి చేస్తూ ఉంటారు. కమ్యూనికేట్ వై ఈమెయిల్ టెలిఫోన్స్ విత్ బయర్స్ అండ్ మర్చెంట్స్ అండ్ అదర్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ కస్టమర్స్. లైక్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కస్టమర్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే మనకి అమెజాన్లో ఐటమ్స్ సేల్ చేస్తుంటారు కదా ఆ మర్చెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా లైక్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు ఈమెయిల్ ద్వారా కాల్స్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారు. Maintain Amazon site's quality by enforcing an Amazon policy guidelines. Take an appropriate action based on established procedures and documents those actions. When procedures are not available, follow established escalation paths to ensure the resolution. మీరు ఏదైనా ప్రాసెస్ చేస్తుంటారు కదా అది మీ వల్ల అవ్వలేదు లైక్ ఇంకా ఫర్దర్ ఇంకా ఎక్కువ హెల్ప్ కావాలి అన్నప్పుడు మీరు ఎక్స్క్లేట్ చేయొచ్చు. లైక్ కన్సర్న్ టీమ్స్ ఉంటారు కదా వాళ్ళకి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు వాటిని. లైక్ కన్సర్న్ టీమ్స్ ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు ఇంకా హయ్యర్ ఏదైనా ఉంటుంది కదా హయ్యర్ ఇష్యూస్. సో అవి మీరు వేరే టీమ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఎక్స్క్లేట్ చేయాల్సి ఉంటుంది. అచీవ్ వీక్లీ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఫర్ ఇన్వెస్టిగేషన్స్. మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి. ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఇంటర్నెట్ స్పేస్ ఆర్ కేపబిలిటీ ఆఫ్ సక్సీడింగ్ ద పాస్ట్ బేస్డ్ ఎన్వైరన్మెంట్. లైక్ ఆల్రెడీ ఏదైనా ఇంటర్నెట్ స్పేస్ కానీ ఏదైనా వర్క్ రిలేటెడ్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. బీ ప్రిపేర్ టు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ వర్కింగ్ సాటర్డేస్ అండ్ సండేస్. లైక్ ఖచ్చితంగా వీకెండ్స్ మీకు హాలిడేస్ ఉంటాయని అయితే చెప్పట్లేదు. లైక్ రొటేషనల్ ఆఫ్స్ ఉంటాయి. ట్యూస్డే వెన్స్డే వీక్ ఆఫ్ మిగతా 5 days వర్క్ చేయాలి అట్లా ఉంటుంది కదా అట్లా. బేసిక్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసారులేండి. సేమ్ ఉంటుంది బేసిక్ క్వాలిఫికేషన్స్. 1 year ఆఫ్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్. లైక్ ఖచ్చితంగా 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు సిఎస్లో. స్పీక్ రైట్ అండ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్. మీకు ఎంఎస్ ఆఫీస్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. వర్క్ ఏ flexible schedule shift a work area including weekends night shifts holidays. లైక్ రొటేషనల్ ఆప్స్ ఉంటాయి రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఇన్ పేమెంట్స్ ఆర్ ఈ కామర్స్. ఆల్రెడీ ఏదైనా ప్రోడక్ట్ బేస్ కంపెనీలో కానీ ఏదైనా లేకపోతే ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ పేమెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్ మీద వర్క్ చేసి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అది అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. సేమ్ ఉంది ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో కూడా సేమ్ 1 year ఆఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ సేమ్ బేసిక్ క్వాలిఫికేషన్స్లో ఉన్నవే ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్. నెక్స్ట్ వచ్చేసి 24/7 AI నుంచి రిలీజ్ అయింది. ఇది కూడా 0 నుంచి 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లైక్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 2 lakhsతో స్టార్ట్ అయ్యి 2.5 దాకా ఉండొచ్చు. బెంగళూరు లొకేషన్కి హైరింగ్ అనేది జరుగుతుంది. సేమ్ ఇది కూడా బెంగళూరు లొకేషన్కే జరుగుతుంది. అమెజాన్ కూడా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. 24/7 వచ్చేసి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. Walk-in for international non-voice process support hiring for contractual 3 months 10:30 AM to 4 PM. లైక్ ఇది కాంట్రాక్చువల్ రోల్ 3 months కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బాగుండి వాళ్ళు ఏమైనా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు. ఇదైతే వాక్ ఇన్ డ్రైవ్ 10:30 నుంచి 4 దాకా ఉంటుందంట. ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసారు కదా అండ్ కాంటాక్ట్ నేమ్ వచ్చేసి అఫ్తార్. సో మీరు డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందు ఒకసారి కాల్ చేస్తే లైక్ మేము ఇలా డ్రైవ్కి వస్తున్నామని మీకు బెటర్ లైక్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆన్ టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమే బిఫోర్ కమింగ్ ఫర్ ఇంటర్వ్యూ. లైక్ అఫ్తార్ అని ఇక్కడ ఇచ్చారు కదా ఆఫ్టర్ 1 to 1 అని మీరు అక్కడ రాస్తే బెటర్. లైక్ వాళ్ళు చెప్పారు కదా డ్రైవ్కి వెళ్ళినప్పుడు అది రాయాలని. డిజిగ్నేషన్ వచ్చేసి అసోసియేట్ అండ్ సీనియర్ అసోసియేట్ రెండిటికి హైరింగ్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ ఇంగ్లీష్. ఇది చాట్ ప్రాసెస్కి జరుగుతుంది హైరింగ్ అనేది. కాంటాక్ట్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాస్పెక్టివ్ కస్టమర్స్. లైక్ లైవ్గా ఏదైనా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
obtaining customers information and other relevant data, asking questions to the customers, understanding their need. Like probing skills అనేవి ఉండాలి, సో దట్ మీరు కస్టమర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు. రిజాల్వింగ్ కస్టమర్ క్వైరీస్ అండ్ ఇష్యూ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. ప్రోడక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా కొన్ని ఉంటారు కదా, దానికి రిలేటెడ్ కస్టమర్స్కి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి పీయూసీ అంటే 12th పాస్ అయిన వాళ్ళైనా, లేకపోతే డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్స్, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ బీపీఓ సెక్టార్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇన్ కేస్ నాన్ రిలవెంట్ ఉన్నా కూడా పర్లేదు, ఎలిజిబుల్ అని చెప్తున్నారు. శాలరీ రేంజ్ ఫర్ నాన్ వాయిస్కి వచ్చేసి 15,600 ఇన్ హ్యాండ్ అండ్ బోనస్ వచ్చేసి 5,000 ఉంటుందంట. ఇన్సెంటివ్స్ బోనస్ విల్ బి క్రెడిటెడ్ వెన్ ద కాంట్రాక్ట్ విల్ బి ఓవర్. ఏదైతే 3 months కాంట్రాక్ట్ అని చెప్తున్నారు కదా, బోనస్ అనేది మీ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయాక ఇస్తారని చెప్తున్నారు. 2-way ఫ్రీ క్యాబ్స్, క్యాబ్ అనేది ఉంటుంది, డ్రాప్ అండ్ పికప్ చేస్తారు వాళ్ళే. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. 5 days వర్కింగ్, 2 days రొటేషనల్ ఆఫ్ పర్మనెంట్ నైట్ షిఫ్ట్స్. ఖచ్చితంగా నైట్ షిఫ్ట్సే ఉంటాయని చెప్తున్నారు, డే షిఫ్ట్స్ అయితే ఉండవు. పికప్ డ్రాప్ వాళ్ళే చేస్తారు కాబట్టి ఏం ఇష్యూస్ ఉండవు. అండ్ ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, లైక్ బేసిక్ క్వశ్చన్స్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు చెక్ చేయడానికి. నెక్స్ట్ ఆన్లైన్ అసెస్మెంట్, ఎగ్జామ్ క్లియర్ అయిపోయిందంటే, లైక్ అట్లీస్ట్ నాకు తెలిసి 60% 70% రావాలనుకుంటా ఇది క్లియర్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్ రౌండ్, లైక్ మేబీ మీ శాలరీ డిస్కషన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ప్రింట్అవుట్ దిస్ ఈమెయిల్ ఈజ్ మ్యాండేటరీ, లైక్ మీరు ఏదైనా డ్రైవ్కి అటెండ్ అవుతున్నారు కదా, అప్పుడు ఈ ఈమెయిల్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని రావాలంట. రిజిస్ట్రేషన్ కోడ్, హెచ్ఆర్ ఆఫ్టర్, ఏఆర్సీ కోడ్. మీరు వన్స్ డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందర అఫ్తర్ అనే పర్సన్ని కాంటాక్ట్ అయ్యి డ్రైవ్కి అటెండ్ అయితే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసారు కదా, వాళ్ళు ఇమీడియట్ జాయినర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే, నో జనరల్ డే షిఫ్ట్స్, ఖచ్చితంగా నైట్ షిఫ్ట్సే ఉంటాయంటున్నారు. మస్ట్ have copies of all documents and experience if applicable. Certificates, Aadhaar card is mandatory. Candidates attended interview within 30 days or not eligible. Like already మీరు 24/7కి ఎప్పుడైనా డ్రైవ్కి అటెండ్ అయి ఉంటారు కదా, లైక్ ఈ డ్రైవ్కి అటెండ్ అవ్వాలంటే మినిమం 30 days అయితే కంప్లీట్ అయి ఉండాలని చెప్తున్నారు. If shortlisted in the interview process, make sure to active on calls and emails. లైక్ మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూలో క్లియర్ చేసినారంటే మీరు ఇంకా మీ ఈమెయిల్స్ అనేవి ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి, సో దట్ వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్ అనేది మీకు షేర్ చేస్తుంటారు. వాకింగ్ టైం వచ్చి 11 AM నుంచి 4 PM దాకా, మండే టు సాటర్డే. అండ్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ బెంగళూరులో ఎక్కడ జరుగుతుంది అని, మారతహల్లి దగ్గర. అండ్ 24/7 డస్ నాట్ ఛార్జ్ ఎనీ ఫీ ఆర్ కైండ్ ఆఫ్ ఎనీ. ఇంకోటి ఏంటంటే ఇది ఛార్జ్ అయితే చేయదంట అప్లికేషన్స్ వేయడానికి అని. ఇన్కేస్ మీకైతే ఎలాంటి ఇష్యూస్ ఉండవు, నేను ఏది షేర్ చేసినా కూడా అది ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ నా ఛానల్లో పోస్ట్ చేసే ఏ వీడియో అయినా, ఏ జాబ్ ఆపర్చునిటీ గురించి అయినా అప్లికేషన్కి ఎలాంటి ఫీ ఉండదు, ఖచ్చితంగా అది ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది, ఫ్రీగా అప్లై చేసుకునేవే ఉంటాయి. సో మీకు అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు, ఫేక్ ఇష్యూస్ అని. రోల్ వచ్చేసి చాట్ ప్రాసెస్కి జరుగుతుంది. ఫుల్ టైం టెంపరీ కాంట్రాక్ట్, లైక్ 9 hours వర్క్ ఉంటుంది, అంటే 1 hour బ్రేక్, 8 hours వర్క్ చేయాలి. ఇది కాంట్రాక్చువల్ రోల్. ప్రజెంట్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. హైరింగ్ వచ్చేసి నాన్ వాయిస్కి జరుగుతుంది. ఇదండి అమెజాన్ అండ్ 24/7 ఏ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి, సో నేను వెంటనే మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.